హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన మెడికల్ పేస్లో హెపాటోస్ప్లీనోమెగాలీ అంటే ఏంటో చూసేద్దాం. సో హెపాటోస్ప్లీనోమెగాలీ ఈ నేమ్ ఇట్ సెల్ఫే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మెడికల్ టర్మ్స్ అనేవి ఆ పేరుని బట్టి మనం చెప్పేయచ్చు. హెపాటో అంటే లివరు, స్ప్లీన్ అంటే స్ప్లీను, మెగాలీ అంటే లైక్ ఏదైనా వాచిపోవడం కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఉబ్బిపోవడం. సో ఇలా మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో హెపాటోస్ప్లీనోమెగాలీ అంటే లివర్ వాచిపోవడము, లేదా స్ప్లీన్ అనే పార్ట్ ఉంటుంది కదా మన బాడీలో. సో స్ప్లీన్ అనేది వాచిపోతుందన్నమాట. సో ఈ హెపాటోస్ప్లీనోమెగాలీ ఎందువల్ల వస్తుంది అనేది అయితే చూద్దాము. సో ఈ కండిషన్ రావడానికి చాలా కారణాలైతే ఉన్నాయన్నమాట. ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ వన్ మోర్ థింగ్, ఏమన్నా ఇంజురీస్ కానీ, లేదు సెర్టైన్ టైప్స్ ఆఫ్ అనీమియా అనమాట. కొన్ని అనీమియా రావడం వల్ల కూడా లైక్ కొన్ని ఎప్లాస్టిక్ ఎనీమియా ఇలాంటివైతే ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి రావడం వల్ల కూడా వాటి నుండి సో ఇలాగ పార్ట్స్ అనేవి హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉబ్బిపోవడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ అంటే హెపటైటిస్ కానీ. హెపటైటిస్ అనేసి అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ అనేది అంటారనమాట. సో హెపటైటిస్ బి ఏజెంట్స్ కానీ, హెపటైటిస్ సి ఏజెంట్స్ కానీ, లేదా సిఫిలిస్ అనే ఇన్ఫెక్షన్ కానీ. సో సిఫిలిస్ ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ. సో ఈ విధంగా ఇలా కీప్ ఆన్ వస్తూ ఉండి బాడీలో పెరుగుతూనే ఉంటే సో ఈ పార్ట్స్ అనేటివి వాటి ఫంక్షన్ లాస్ అయిపోయి ఉబ్బిపోవడం అయితే జరుగుతుంటుందన్నమాట. యాహ్! సో అండ్ వన్ మోర్ థింగ్, లివర్ అనేది ఈ కాజెస్ హెవీ ఆల్కహాలిజం కానీ, హెవీ డ్రింకింగ్ కానీ. సో లివర్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే కొన్నిసార్లు ఏం చెప్తుందంటే అర్లీ అర్లీగానే మనం డిటెక్ట్ చేసుకోవచ్చన్నమాట. లైక్ హాస్పిటల్స్‌లో 6 మంత్స్‌కి కానీ. సో ఈ ఆల్కహాల్ అలవాటు ఉండేవాళ్ళు చెక్ చేపించుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కొన్నిసార్లు అసిమ్ప్టమాటిక్‌గా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు లైక్ సిమ్టమ్సే బయట కనిపించవన్నమాట. క్రానిక్ లివర్ డిసీజెస్ అంటే ఏంటంటే సో హెపాటిక్ సిస్టమ్ పాడైపోవడం గానీ, హెపాటిక్ పోర్టల్ సర్క్యులేషన్ అంటారు. సో ఈ లివర్ సర్క్యులేషన్ అయితే జరుగుతుంటుంది కదా, ఆ సర్క్యులేషన్‌లో సెర్టైన్ కాజెస్ వల్ల అది బ్లాక్ అయిపోవడము. అండ్ వన్ మోర్ థింగ్, పోర్టల్ హైపర్ టెన్షన్ అనైతే అంటామన్నమాట. సో పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే ఈ లివర్‌లో అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటుంది కదా, దాంట్లో హైపర్‌గా బీపీ పెరిగిపోతుందన్నమాట. సో ఇలాంటి కాజెస్ వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో పేజ్ నచ్చితే